ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ ప్రోడక్ట్స్కి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే సోయా ఎక్కువగా ప్రోటీన్ కాబట్టి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఫ్యాక్టరీకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ మష్రూమ్ ఉత్పత్తి చేసే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. 2026కి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా 33 కోట్ల పెట్టుబడితో ఈ మష్రూమ్స్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది ఓర్వకల్ కర్నూలు డిస్టిక్లో దీన్ని స్థాపించబోతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ప్రస్తుతం న్యూట్రియంట్ ఫుడ్, అదే కాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండే ఈ మష్రూమ్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. మరి చైనాలో ఎక్కువగా ఈ పంట ఇది ఉత్పత్తి చేయబడతా ఉంది. మన రాష్ట్రం ఈ ఉత్పత్తికి చాలా అనుకూలమైన ప్రాంతం. భూమి కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, లేకపోతే వాటర్ రిసోర్సెస్ కానీ మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కనుక ఎక్కువ డెవలప్ చేసినట్లయితే రైతులకి మేలు జరిగిద్దని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రైతులకి తగు సూచనలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే టూరిజం పాలసీ ఉందో, మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా టూరిజం ఒక గేమ్ చేంజర్ లాంటి పాలసీ, మన రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అనేక అపారమైన వనరులు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకొని డెవలప్ చేసినట్లయితే మన రాష్ట్రంలో యువతి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని మరి మంత్రులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా సూచించడం జరుగుతూ ఉంది. దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సెల్స్ని, ఎక్కడైతే టూరిజం ఎక్కువగా ఇష్టపడతారో ల్యాండ్ పార్సెల్ చేసి వాటిని డెవలప్ చేయడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా మరి చాలా స్టార్ హోటల్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. అమరావతిలో దస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, 180 రూములతో 4 స్టార్ హోటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా విఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో 55 కోట్ల పెట్టుబడితో 98 మందికి ఉద్యోగాలు లభించే ఒక రిసార్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి వచ్చిన ప్రపోజల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ప్రత్యేకంగా అభినందించాల్సింది, సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రమోటర్ ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి. స్వయం కృషితో పైకొచ్చి తన స్వంత భూమి 13 ఎకరాలుంటే దాంట్లో ఈ రిసార్ట్స్ దాదాపు రూమ్స్ నాకు కరెక్ట్గా లేదు, రిసార్ట్స్ అక్కడ నిర్మాణం చేస్తానికి తన 13 ఎకరాల భూమిలో ఈ రిసార్ట్స్ని డెవలప్ చేస్తానికి ముందుకు వచ్చారు. 55 కోట్లు పెట్టుబడి పెట్టి. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ప్రమోటర్కి అన్ని విధాలా కూడా సహకరించండి, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఇది పూర్తి అయ్యేటట్టు చూడమని చెప్పారు. అంతేకాకుండా ఒక సూచన కూడా, ఒక ఆలోచన కూడా చేశారు. ఈ ఏరియాస్లో ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి అవసరమైతే రుణం తీసుకుని దాంట్లో 50% ట్రైబల్స్ని పార్ట్నర్షిప్ ఇచ్చి ఈ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ డెవలప్ చేసి అవి అవుట్సోర్సింగ్కి ఇస్తే, అంటే ఓబ్రాయ్ కానివ్వండి, తాజిక్ కానివ్వండి, మనం నిర్మాణం చేసి స్ట్రక్చర్ని కానీ ప్రాపర్టీని కనుక వాళ్ళకి ఇస్తే ఆ ప్రాపర్టీస్లో 50% ట్రైబ్స్కి భాగస్వామ్యం కల్పించి బాగుంటుంది. అది కూడా ఆలోచించేయమని చెప్పేసి కూడా అధికారులకి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను మనవి చేస్తాను.